ఫ్రెండ్స్ ఇప్పుడే 2000 ఖర్చు పెట్టి మరి బెనిఫిట్లో చూసి పక్కనే వర్షం పడుతున్న చలికి వణుకుతూ కల్కి మూవీ రివ్యూ చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమా అయితే మామూలుగా లేదు భయ్య, అరాచకం చెప్తున్నా కదా. ఇప్పుడే క్లైమాక్స్ చూసి వచ్చాను. అరగంట క్లైమాక్స్ ఉంటుంది భయ్య, లాస్ట్ అరగంట నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రభాస్ ట్విస్ట్ ఉంటుంది, అవన్నీ నేను చెప్పను కానీ సినిమా అయితే అదిరిపోయింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ, సో వీడియో ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ కొంచెం లైక్ సబ్స్క్రైబ్ కొడితే అదే చాలు. కల్కి సినిమా స్టార్టింగ్ టైటిల్స్తోనే మనకి సినిమా స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోతారు. సినిమా డ్యూరేషన్ వచ్చేసి 3 గంటలు 1 నిమిషం, కొంచెం పెరిగింది. మనకి స్టార్టింగ్ టైటిల్స్లోనే యానిమేషన్ చూపిస్తూ స్టోరీని చూపిస్తూ మెల్లిగా ఆ వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు. సినిమా మొదలైన తర్వాత 2898 AD దగ్గర మొదలవుతుంది అనమాట. అక్కడ శంబాల ప్రపంచాన్ని, కాంప్లెక్స్ని, ఇంకా ఈ కాశీనగరాన్ని, ఈ 3 ప్రపంచాలని ఎట్ ఏ టైం చూపిస్తారనమాట. ఆ ప్రపంచంలో ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, అసలు ఆ ప్రపంచాలు ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా డీటెయిలింగ్ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే 3 ప్రపంచాలను చూపించాలి. అటువైపు శంబాల, ఇటువైపు కాంప్లెక్స్, ఇంకొక వైపు కాశీనగరం. ఈ 3టిని చూపిస్తూ క్యారెక్టర్స్ అనుసంధానం చేస్తూ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి చాలా డల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ హై మూమెంట్స్ లాంటివి ఉండవు. సో ఎక్కువగా ఇంట్రడక్షన్లకే సరిపోతుంది టైం. ఎప్పుడైతే సినిమా ఫస్ట్ హాఫ్లో అశ్వత్థామ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో, అంటే ఇంటర్వెల్కి ఒక 30-40 మినిట్స్ ముందు, సో అప్పటి నుంచి కూడా సినిమా అయితే మంచి ఇదిగా ముందుకు వెళ్తుంది. అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఆ తర్వాత ఇంటర్వెల్కి అయితే పిచ్చితో చచ్చిపోతారనమాట, అలా ఉంటుంది ఇంటర్వెల్ సీన్. మళ్ళీ ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక స్టార్టింగ్ 20-30 మినిట్స్ ఎటువంటి హై మూమెంట్స్ ఉండవు. ఆ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు గూస్ బంప్స్ అంటే నమ్మండి. ఇంకా వరుసగా యాక్షన్ సీన్లు, ఆ డ్రామా, ఎలివేషన్లు, ట్విస్ట్లు, క్యామియోస్, అయ్యే బాబోయ్ చెప్పుకుంటూ వెళ్తే వేరే లెవెల్ భయ్యా. మీరు ఎంతైనా టికెట్ పెట్టి కొనండి, టికెట్కి రేట్ పెట్టండి, అదంతా కూడా వర్త్ అనమాట. మీరు 2000 పెట్టి సినిమా చూసినా సరే అరే ఏం తీసాడరా సినిమా అదిరిపోయిందని చెప్తారు. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చెప్తున్నా కదా, సినిమా అయితే ఆ రేంజ్లో ఉంది. వీలైనంత తొందరగా ఈ సినిమాని థియేటర్లో చూసేయండి. ఏ ఫోన్లోనో ఓటీటీలోనో చూడాల్సిన సినిమా అయితే కాదు. ఎందుకంటే విజువల్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు మన తెలుగువాడు, మన నాగశ్విన్ ఈ రేంజ్ సినిమా తీశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బాలీవుడ్తో కంపారిజన్ కాదు భయ్యా, హాలీవుడ్నే తలదండేలా ఉన్న విజువల్స్. ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా అదిరిపోయింది. యూనిక్ స్టోరీ అన్నమాట. కాకపోతే డ్రామాయే కొంచెం సరిగ్గా పండలేదు అనిపించింది. ప్రభాస్ క్యారెక్టర్ని మనమైతే అస్సలు ఊహించలేం. అంత ఫన్నీగా, అంత కామెడీగా చూపించారు. అది కూడా ఒక లిమిట్ వరకే. చెప్తున్నా కదా, చాలా బాగుంది సినిమా అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఆయనది ఫుల్ లెంత్ క్యారెక్టర్. నేనైతే గెస్ట్ రోల్ కంటే కొంచెం ఎక్కువసేపు కనిపిస్తారేమో అనుకున్నా, బట్ సినిమా మొత్తం ఆయన ఉంటారు. ఇంకా దీపికా పదుకోనే, మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్. అలాగే క్యామియోస్ నేను చెప్పను, ఆల్రెడీ మన ఛానల్ చెప్పాను ఎవరెవరో క్యామియోస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దిగిపోయారు. అందరి క్యామియోస్ కూడా సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. నాకు బీజిఎం అయితే అంత బీభత్సంగా అనిపించలేదు భయ్యా. ఇలాంటి వరల్డ్ క్లాస్ సినిమాకి బీజిఎం అనేది ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండి అనిపించింది. సినిమా క్లైమాక్స్ లాస్ట్ అరగంట అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి పూన కాలే. ఎందుకంటే ప్రభాస్కి ఆ రేంజ్ కటౌట్కి తగ్గ సినిమా అయితే చూపిస్తారనమాట. చివరి అరగంట క్లైమాక్స్ నిజంగా పిచ్చి ఎక్కిపోతారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు. నేను చెప్తున్నా కదా, బాహుబలి 2 తర్వాత కల్కి సినిమాయే బ్లాక్ బస్టర్ భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగా పండగ లాంటి సినిమా అనమాట. ఇంకా ఎక్కువ ఆలోచించకండి, సినిమాకి వెంటనే అయితే వెళ్ళిపోండి. ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 4.5.